नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। ओं श्री भवानी शंकर सांब सदाशिवस्वामी देवतायै नमः। वर्धित सर्वभूतानां निलयश्च विभुर्भवः अमोघः संयतो ह्यस्वो भोजनः प्राणधारणः। వర్ధిత దేనైనా కూడా చక్కగా వృద్ధి చెందించేటటువంటి వాడు. అలాగే సర్వభూతానాం సమస్త ప్రాణులకు కూడా నిలయ అన్నిటికీ కూడా స్థానమైనటువంటి వాడు. విభు నిలయమైనటువంటి వాడు, అధిపతి, వాటన్నిటికీ కూడా అధిపతి. అలాగే విభుర్భవ ఆ సమస్తం యొక్క ప్రాణులకు కూడా స్థానము అయినటువంటి ఆయనే అవుతాడు, అధిపతి ఆయన అవుతాడు. అలాగే వారి యొక్క పుట్టుకకు కూడా కారణం ఆయనే అయినటువంటి వాడు. అలాగే అమోఘ అమోఘమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు, అమోఘమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదించగలిగినటువంటి వాడు. సంయత నియమబద్ధుడైనటువంటి వాడు. ఎప్పుడు కూడా నియమబద్ధుడు, ఆయన ధర్మబద్ధుడు భగవంతుడు ఎప్పుడు కూడా. అశ్వః అంటే ఆయన వాయువుతో పోల్చారు ఆయన యొక్క వేగాన్ని. అలాగే అశ్వము కూడా ఉన్నటువంటి జంతువులన్నింటిలో కూడా అత్యంత వేగముగా వెళ్ళేటటువంటిది అశ్వము కాబట్టి అశ్వముతో ఇక్కడ పోల్చాడు. అలాగే భోజన ప్రాణధారణ, ఇక్కడ బాగుగా భుజించువాడు అని చెప్పి అర్థం పెట్టాడు. అంటే సమస్త ప్రాణులకు ఏ సృష్టినైతే ఆయన ఎవరినైతే సృష్టిస్తున్నాడో ఈ సృష్టి అంతటికీ కూడా దీనికి స్థానమైనటువంటి వాడు ఆయనే, అధిపతి అయినటువంటి వాడు ఆయనే. అలాగే అసలు మన పుట్టుకకు కారణమైనటువంటి వాడు ఆయనే. అటువంటి ఆయన భోజన ప్రాణధారణ, మనందరికీ ప్రాణధారణం కోసం అవసరమైనటువంటి ఆ భోజనమును కూడా సృష్టించేటటువంటి వాడు, సృజించేటటువంటి వాడు ఆయనే. ధృతిమాన్ మతిమాన్ దక్ష సత్కృతశ్చ యుగాధిప గోపాలి గోపతిర్గ్రామో గోచర్మ వసనో హరిహి. ధృతిమాన్ ధైర్యం కలిగినటువంటి వాడు, మతిమాన్ చక్కని బుద్ధి కలిగినటువంటి వాడు. అంటే ఇవన్నీ భగవంతుడికి కలిగినటువంటి వాడు అని ఇక్కడ చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. కానీ ఎవడైతే భగవద్భక్తితో ఉంటాడో వాడందరికీ కలిగేటటువంటివి. అంటే మనకి మళ్ళీ ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి మళ్ళీ ఈశ్వరుడికి భేదం లేదు, ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. కాబట్టి ఎవరైతే అటువంటి మార్గంలో నడుస్తుంటారో అటువంటి వారు ధైర్యము కలిగిన వారై ఉంటారు, బుద్ధిని కలిగినటువంటి వారై ఉంటారు, అలాగే సమర్థులై ఉంటారు. దక్ష సత్కృత అంటే అందరి చేత కూడా కీర్తింపబడేటటువంటి వాళ్ళు, అందరి చేత కూడా సత్కరింపబడేటటువంటి వాళ్ళు. అలాగే యుగాధిప యుగములన్నిటికీ కూడా అధిపతి, సకల యుగములు కూడా ఆయన అధీనంలో ఉండేటటువంటివి. గోపాలి గోపతి, గోపాలి గోవులను రక్షించేటటువంటి వాడు, వృషభము వంటి వాడు అన్నాడు. గోపతి అంటే అటువంటి గోవులన్నిటికీ కూడా పతి తానే ఉండేటటువంటి వాడు, రక్షించేటటువంటి గోవులన్నిటికీ కూడా తాను పతి అయి ఉండేటటువంటి వాడు. అంటే దాన్ని భరించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు, కాపాడేటటువంటి వాడు. గోపతిర్ గ్రామో గోచర్మ వసన, అలాగే ఆయన చర్మమును ధరించేటటువంటి వాడు, గోవు యొక్క చర్మముని కాదు చర్మమును ధరించేటటువంటి వాడు. అలాగే గ్రామ జన నివాసముల యొక్క సమూహములన్నిటికీ, అంటే ఏ సృష్టి అయితే అది ఎక్కడైనా ఉన్నా సరే ఆ నివాసముల యొక్క జన నివాసముల యొక్క సమూహం అంతా కూడా తానే అయి ఉన్నటువంటి వాడు. అలాగే విష్ణువు యొక్క రూపము కూడా, సాక్షాత్తు విష్ణువు యొక్క రూపము కూడా తానే అయినటువంటి వాడు. మనకి ఇక్కడ అనేక సార్లు హరిహి అనేటువంటి శబ్దానికి శివుడే అని చెప్పారు. అందుకని శివకేశవుల్లో ఏమీ భేదం లేదు అని చెప్పటానికే ఇది చెప్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ హిరణ్య బాహుశ్చ తథా గుహపాల ప్రవేశక ప్రకృష్టారిర్మహా హర్షో జితకామో జితేంద్రియ. హిరణ్యబాహు బంగారు భుజములు కలిగినటువంటి వాడు అన్నాడు. బంగారు భుజములు అంటే బంగారము అంటే మేలిమి, అంటే ఎటువంటి మాలిన్యము లేనటువంటిది. అటువంటి మాలిన్యము లేనటువంటి భుజద్వయము కలిగినటువంటి వాడు. భుజములకు మాలిన్యం ఏముంటుందంటే
శక్తివంతమైనటువంటి భుజము కలిగినటువంటి వాడు, శక్తివంతమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు. రాముడు ఒక్కడికే క్షత్రియుల్లో ఆయన యొక్క బాహువుల గురించి ప్రత్యేకంగా ఆజానుబాహుడు అని చెప్పి ఆయన వర్ణిస్తారు రాముడిని. ఎందుకంటే పొడవైనటువంటి భుజములు కలిగినటువంటి వాడు. పొడవైనటువంటి భుజములు కలిగిన వాడు అంటే ఆయన యొక్క శౌర్యాన్ని కీర్తించడానికి దాన్ని చెప్తారు, దానికి చిహ్నంగా చెప్తారనమాట. అంటే ఎవరికైతే బాహువులు మనకి శాస్త్ర ప్రకారం మనకు ఉన్నటువంటి అవయవాలు అంటే కళ్ళు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, నోరు ఎలా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నిటికీ కూడా అంటే ఒక సజ్జనుడికి ప్రతాపవంతుడికి ఎలా ఉంటాయి, అదే వాళ్ళల్లో ఏమైనా లోపాలు ఉంటే కనుక, లోపాలంటే అంగలోపం కాదు, వాళ్ళల్లో ఏదైనా వేరే లోపాలు ఉంటే కనుక ఆ అంగములు కూడా ఎలా ఉంటాయని చెప్పి వర్ణింపబడింది. అంటే ఎక్కువగా పొట్టి చేతులు ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు కానీ అంత పరాక్రమం కలిగి ఉండరు. అందుకనే ఆజానుబాహువు ఆయన. అందుకే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే హిరణ్యబాహువు, మాలిన్యము లేనటువంటి భుజద్వయం కలిగినటువంటి వాడు, అంటే ప్రతాపంలో ఎదురులేనటువంటి వాడు. గుహపాలహ, గుహలను రక్షించువాడు అనింది. గుహలను రక్షించువాడు అంటే గుహలలో ఉండేటటువంటి వారిని, గుహల్లో ఎవరుంటారు సాధారణంగా ఉంటే కనుక జంతువులు ఉంటాయి, లేదంటే కనుక ఋషులు మునులు ఉంటారు. ఎందుకంటే ఏకాంత ప్రదేశంలో తపస్సు అనేటటువంటిది ఎప్పుడు కూడా సిద్ధిని ఎక్కువ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే గుహలు అటువంటి వాటిని ఆసరాగా చేసుకుని ఎప్పుడు కూడా తపశ్చర్యలని కూడా అటువంటి వాటిలో చేసుకుంటారు. ఎందుకంటే ఎవరి వల్ల కూడా వారికి ఇబ్బందులు కలగకూడదు ఇతరుల వల్ల. అలాగే ఇప్పుడు ఎవరైనా మనమే తపస్సు చేద్దాం అనుకోండి, మనం వెళ్ళిపోయి అడవిలో కూర్చొని తపస్సు చేస్తే కనుక ఓ జంతువు వచ్చి తినేస్తే కనుక వెంటనే వచ్చి భగవంతుని మనం తపస్సు చేస్తున్నాం కాబట్టి జంతువుని ఏమీ మనం ఇది చేయదు ముందర. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాపం అంతా పోవాలి, అసలు ముందర మనం వెళ్ళి చెయ్యలేము, ఎందుకంటే వెళ్ళాలంటే భయం. కాబట్టి అలా చేసేటటువంటి వాళ్ళు కూడా ముందర గుహలను వాటిని ఇదిగా చేసుకుంటారు. ఎందుకంటే అటువంటి ప్రదేశంలో ఏంటంటే వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవన్నీ ఏమీ రానటువంటి ప్రదేశంలో ముందర ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో కూర్చుని వాడు ముందర తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు శక్తితోటి దేన్నైనా ఇది చేయగల ఇది వస్తుంది. కానీ అసలు తపస్సే చేసుకుందామని చెప్పి సిద్ధపడి వెళ్ళిపోయినటువంటి వాడు కూడా దేనికైనా సిద్ధపడి వెళ్ళిపోతాడు. ఇంకా అంటే జంతువు నన్ను తినేసినా పర్లేదు, లేదు వర్షంలో చచ్చిపోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, అదంతా కూడా భగవదర్పితమే అని చెప్పే స్థితిలోనే వెళ్తాడు. అయినా కూడా వాళ్ళ రక్షణ కోసం కానీ వాళ్ళు ఏకాంతం కోసం కానీ గుహల్లో ఉంటారు. అటువంటి గుహల్లో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి వాడు. అలాగే వాటి యందు ప్రవేశక, ఆయన కూడా ప్రవేశించేటటువంటి వాడు. ఎందుకంటే ఆయన కూడా తపశ్చర్యలో ఎప్పుడు కూడా నిరంతర తపశ్చర్యలో ఉండిపోతాడు ఆయన కూడా. ప్రకృష్ట రిర్మహాహర్షో అనేది మన శ్లోకంలో ఉంది. ప్రకృష్టారి మహాహర్ష, రెండింటిని విడదీశారు ఇక్కడ పదాలని. ప్రకృష్టారి తీవ్రమైనటువంటి అంటే ఎక్కువ మంది శత్రువులు కలిగినటువంటి వాడు. అంటే ఎవరైతే దుష్టబుద్ధి కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన శత్రువే. ఎందుకంటే కేవలం ఆయన ఇప్పుడు ధర్మబద్ధుడు, నీతి నియమాలకు కట్టుబడి ఉండేటటువంటి వాడే భగవంతుడు. అలా ఉండేటటువంటి వాడు మానవుడైనా ఆయన కూడా భగవంతుడితో సమానమైనటువంటి వాడే. కాబట్టి దీనికి విరుద్ధంగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా శత్రువులే. కాబట్టి అనేక మంది శత్రువులు కలిగినటువంటి వాడు. మహాహర్ష, గొప్ప సంతోషము కలిగినటువంటి వాడు, కామమును జయించినటువంటి వాడు. అలాగే జితేంద్రియ, జయింపబడి అంటే ఇంద్రియములన్నింటినీ కూడా తన యొక్క నిగ్రహంలో ఉంచుకోగలిగినటువంటి వాడు. గాంధారశ్చ సువాసశ్చ తపస్సక్తో రతిర్నర మహాగీతో మహానృత్యో అప్సరో గణసేవిత. హెప్సరో అనేది మనం చదువుతామండి. అప్సరో గణసేవిత, అప్సరసల చేత వాటి యొక్క గణముల చేత సేవింపబడేటటువంటి వాడు, గొప్ప నాట్యము చేయగలిగినటువంటి వాడు, గొప్పగా గానము చేయగలిగినటువంటి వాడు. గాంధారము అంటే గానములో ఉన్నటువంటి సప్త స్వరములు ఏవైతే ఉన్నాయో అందులో గాంధారము తానే అయ్యేటటువంటి వాడు. గాంధారము అంటే గా అనేటటువంటిది దాని మీద అంటే గాంధారం అనేటటువంటిది కూడా అన్ని 7 అక్షరాలు చాలా ఇంపార్టెంటే. దానిలో గాంధారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్వరం. అది అటువంటి ముఖ్యమైనటువంటి స్వరం ఏదైతే ఉందో, ఎందుకంటే అది మూడవది, సరిగమ పదనిసలో మూడవది అది. కాబట్టి సా అనేటటువంటిది మొట్టమొదట వస్తుంది, చివర వస్తుంది. 6 స్వరాలు అయితే కనుక మధ్యలో ఉన్నటువంటిది గాంధారం. కాబట్టి ఆ గాంధారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అక్షరం. ఆ గాంధారం తానే అయినటువంటి వాడు. అలాగే సువాసః, చక్కని వాసము అంటే వస్త్రము లేదంటే బట్ట. వస్త్రము అంటే ఈ ప్రపంచమంతా కూడా అమ్మరమే, ఈ ప్రపంచం అంతా కూడా. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఆయన ధరించి ఉంటాడు, ఈ ప్రపంచాన్ని.
కాబట్టి అటువంటి వస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి వాడు అని. మంచి వస్త్రములు కలిగినటువంటి వాడు అంటే మామూలుగా ఇక్కడ మనం శుభ్రమైన వస్త్రాలు, పట్టు వస్త్రాలు ఇలా కదా, ఆయన ధరించేదే కరిచర్మాంబరధారి, ఆయన చర్మాన్ని కట్టుకుని ఉంటాడు. కాబట్టి ప్రపంచం అంతటిని కూడా, విశ్వం అంతా కూడా ఆయనకి, ఈ అంబరం అంతా కూడా ఆయనకి ఒక వస్త్రం లాంటిది. కాబట్టి దాన్ని ధరించి ఉండేటటువంటి వాడు. తపస్సక్త, తపస్సునందు నిమగ్నమై ఉన్నటువంటి వాడు. అలాగే రతిహి అంటే కామము యొక్క ఆకారము కూడా తానే ఉండేటటువంటి వాడు. మానవ రూపము తానే అయ్యేటటువంటి వాడు. గొప్ప గానము చేయగలిగినటువంటి వాడు, నృత్యము చేయగలిగినటువంటి వాడు. అలాగే గానము నృత్యము చేసేటటువంటి అప్సర గణముల యొక్క సేవలను అందుకునేటటువంటి వాడు. మహాకేతుర్ మహాధాతుర్ నైకసానుచరశ్చల ఆవేదనీయ ఆవేశ సర్వగంధ సుగావహ. మహాకేతు గొప్పదైనటువంటి ధ్వజచిహ్నము కలిగినటువంటి వాడు. ఈ రాజులందరికీ కూడా ఒకటి వాళ్ళ యొక్క కంఠధ్వని, అలాగే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆ శంఖములు, అలాగే వాళ్ళ ఉండేటటువంటి ధ్వజచిహ్నములు, ఇవన్నీ కూడా ప్రత్యేకం. ఈ రాజులకు ఆ రాజులకి ప్రత్యేకంగా ఆ ధ్వజ చిహ్నాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇలా ఏర్పాటు చేసుకోవటం వలన కూడా కారణం ఏంటంటే, రాజుగారు సమూహంగా ఎప్పుడైతే తన సేనతో చేస్తున్నారో, ఆ రాజు యొక్క గొప్పతనాన్ని తెలిసినటువంటి సేనలు కానీ, లేదంటే మిగిలినటువంటి వారు కానీ ఒక్కోసారి వాళ్ళ పాదాక్రాంతులు అయిపోతారంటే, యుద్ధం చేయకుండానే ఆ రాజు యొక్క చిహ్నాలని బట్టి కానీ, దాన్ని బట్టి కానీ వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఇంకా వారు యుద్ధం చేయకుండానే వాళ్ళకి లొంగిపోతారు. ఎందుకంటే యుద్ధం అనేటటువంటిది అంటే భారత యుద్ధం ఒక రకంగా జరిగింది, కానీ యుద్ధములు అనేటటువంటి ఏంటంటే ఒక రాజు మీదకి ఇంకో రాజుకి దండెత్తడం. అప్పట్లో ఎందుకంటే వాళ్ళ సంపదలను పెంచుకోవడానికి ఇంకో రాజ్యాల మీద దండెత్తడం, రాజ్యాలను ఆక్రమించుకోవటం అనేటటువంటిది చరిత్రలో జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి చిహ్నాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఆ చిహ్నము వల్ల వారి యొక్క గొప్పతనము, వారి వంశము అదంతా కూడా దాన్ని చూస్తే తెలిసిపోతుంది. వాడు రాజు దాకా వచ్చి రాజుగారిని చూడక్కర్లా, ఆ చిహ్నం అనేటటువంటిది ఎక్కడికైనా కనిపిస్తూ ఉంటుంది. అందుకే రాముడికి కూడా కోవిదార వృక్షము, ఆ సూర్యవంశం యొక్క ఇదైనటువంటి ఆ సూర్యుడు, ఇవన్నీ కూడా ఆయన చిహ్నం మీద ఉంటాయి. అలాగే మహాభారత యుద్ధంలో అర్జునుడి యొక్కది కపిధ్వజుడు, ఆయన ప్రార్థిస్తే కనుక అంటే ఆంజనేయ స్వామి వారు ఆ ధ్వజం మీద ఉండటానికి ఒప్పుకున్నాడు. అందువల్ల కపిధ్వజుడు ఆయన. అంటే ఆ ధ్వజమునకు కూడా అంత గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడమే మహాకేతు మహాధాతు. గొప్ప బలము కలిగినటువంటి వాడు, గొప్పదైనటువంటి చిహ్నము కలిగినటువంటి వాడు. ఏకసానుచరశ్చల, ఏకసానుచర చల, ఏకసానుచరశ్చల మొత్తం పదం అక్కడ ఉన్నటువంటిది. అంటే చరించేటటువంటి వాడు, చలనము లేనటువంటి వాడు. రెండు, చలనము ఉన్నటువంటి వాడు, చలనము లేనటువంటి వాడు. చలనము ఉంటే గనక ఏక సానుచరశ్చల అంటే చక్కని చలనము కలిగినటువంటి వాడు, ఏ చలనము లేనటువంటి వాడు. అచలమైనటువంటి వాడు, అచలం అంటే కొండ. సో చలనము లేనటువంటి వాడు, చలనము కలిగినటువంటి వాడు అంటే విశ్వం అంతా కూడా ఆయనే అని చెప్పడమే. మళ్ళీ ఆవేదనీయ ఆవేశ, తెలుసుకోగలిగినటువంటి వాడు. ఆయన గురించి మనం తెలుసుకోవాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కడి యొక్క ప్రయత్నం. కాబట్టి ఆయన ఆవేదనీయ ఆవేశ, తెలుసుకోవాలనేటటువంటి కోరికను కూడా తీవ్రతరం చేసేటటువంటి వాడు. అంటే ఎవరికైతే అటువంటి జిజ్ఞాస ఉంటుందో, ఎవరికైతే అటువంటి ఆసక్తి ఉంటుందో వారికి తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగజేసేటటువంటి వాడు, తెలుసుకోగలిగినటువంటి వాడు. సర్వగంధ సుఖావహ అంటే సర్వస్త గంధముల యొక్క సుఖమును కలిగినటువంటి వాడు అని. ఆయన సుఖమును కలిగినటువంటి వాడు, సమస్తమైనటువంటి సారమును కూడా తెలుసుకున్నటువంటి వాడు. గంధము అంటే సారము అనేటటువంటి ఈ భూమి అంతా కూడా గంధము అని చెప్పి చెప్తారు. అంటే గంధము అంటే సారవంతము అనేటటువంటి అర్థం కూడా ఉంది. గంధము అంటే కేవలం మనం ఈ చందనము కాదు, చందనము అనేటటువంటిది వేరేది. గంధము అనేటటువంటి సంస్కృత పదానికి ఏంటంటే రసవంతమైనటువంటిది, ఫలప్రదమైనటువంటిది అని అర్థం. కాబట్టి ఆయన అటువంటి సర్వగంధ సుఖావహ, ఎప్పుడైతే సమస్తము కూడా సారవంతమై ఉంటుందో, అంటే అందరూ కూడా ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటారో అప్పుడే ఆయన ఆనందిస్తాడు. అందుకే లోకా సమస్త సుఖనో భవంతు, అందరూ కూడా బాగుండాలి,
అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం. ఎవరు కోరుకున్నా కూడా అదే కోరుకుంటాడు. భగవంతుడు కూడా ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాడు, కానీ ప్రత్యేకించి వీరే బాగుండాలి వారే బాగుండాలి అనేటువంటిది ఎవరికీ ఉండదు. కాబట్టి సర్వగంధ సుఖావహ, అలా అంతా సుభిక్షంగా ఉంటే కనుక అప్పుడు ఆయన సుఖముగా ఉండేటటువంటి వాడు. తోరణ స్తారణో వాత పతధి పరిధి పతికేచర సంయోగో వర్ధనో వృద్ధో హ్యతివృద్ధో గుణాధిక. తోరణ, ఈ విశ్వం అంతటికీ కూడా ముఖద్వారం వంటివాడు. అంటే ఆయనే ప్రారంభం, ఆయన నుంచి అంతా కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఆయనే మూలము దీనంతటికీ కూడా. తారణ, తరింపజేసేటటువంటి వాడు. ఎవరైతే భక్తుడు తను మోక్షాన్ని పొందాలనుకుంటాడో, మోక్షు కావాలనుకుంటాడో అటువంటి వాడికి మోక్షాన్ని ప్రసాదించి వాడిని తరింపజేస్తాడు. వాయు రూపమైనటువంటి వాడు. పరిధిపతి ఖేచర, అంటే ఇక్కడ ఖేచరము అంటే పక్షి, ఖేచరం అంటే పక్షి అని అర్థము. అటువంటి పక్షులకి సాధారణంగా అంటే సరిహద్దులను రక్షించున్నటువంటి దేవతలకు అధిపతి, ఆకాశ సంచారం గల పక్షులకు అధిపతి అయినటువంటి గరుత్మంతుడు అని ఇక్కడ అర్థాన్ని ఇచ్చాడు. అంటే దేవతలందరూ కూడా అష్టదిక్పాలకులు ఉన్నారనుకోండి. అష్టదిక్పాలకులు అంటే 8 దిక్కులు 8 మంది ఉంటారు. అంటే ఎవరి దిక్కు వారిదే. యముడికి ఒక స్థానము, కుబేరుడికి ఒక స్థానం, వీళ్ళందరికీ కూడా ఎవరి స్థానం వారికి ఇవ్వబడ్డాయి. కానీ ఆకాశం అనేటటువంటి దాని అది శూన్యము కాబట్టి దానిలో ఎటువంటి ఇవి లేవు, దానిలో ఎటువంటి హద్దులు లేవు. అటువంటి దానిలో చరించగలిగినటువంటిది ఏకైకమైనటువంటిది ఏంటి అంటే పక్షి. పక్షి అనేటటువంటి దానికి ఏ హద్దు లేదు. ఇప్పుడు పక్షి అమెరికాలో ఉన్న, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళినా, పాకిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళినా దానికైతే కనుక వెళ్ళడానికి దానికే ఏ వీసా అక్కర్లా, ఏమక్కర్లా. అందుకే ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా కొల్లేటికి పక్షులు వస్తాయంటారు. వాటికి ఏం వీసాలు అక్కర్లే, ఏమక్కర్లా. ఎగురుకుంటే అలా వచ్చేస్తాయి. వాటికి ఏ సరిహద్దులు లేవు. కాబట్టి అలా రాగలిగినటువంటి ఆ అన్నిటిలోకి వాటిలో శ్రేష్టమైనటువంటి పక్షి ఏది ఏంటంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి వాహనమైనటువంటి గరుత్మంతుడే. కాబట్టి ఇటువంటి సరిహద్దు దేవతలందరికీ కూడా అధిపతి ఆయనే. అంటే అష్టదిక్పాలకు అధిపతి ఆయనే. అలాగే ఖేచరములన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి గరుత్మంతుడు కూడా ఆయనే. అంటే అది కూడా ఆయనే. అది సంయోగ వర్ధనో వృద్ధ అతివృద్ధ గుణాధిక. మన యొక్క పుట్టుకు కారణమైనటువంటి వాడు తానే అంటున్నారు కాబట్టి, అంటే స్త్రీ పురుష సంయోగానికి కారణమైనటువంటి వాడు ఆ భగవంతుడే. అక్కడి నుంచే ఇది మొదలైంది కూడా. దక్షుని యొక్క అక్కడి నుంచి దక్ష ప్రజాపతి దగ్గర నుంచే ఈ మానవ సంయోగము వలన ఈ సృష్టి అభివృద్ధి చెందటం అనేటటువంటి. అంతకుముందు ఉంది సృష్టి ఉంది, అది కేవలం మానసిక సృష్టి, సంకల్ప సృష్టి. కానీ సంయోగ సృష్టి అనేటటువంటిది దక్ష ప్రజాపతి దగ్గర నుంచి మొదలైందని లెక్క. ఆయన దగ్గర నుంచి ఇలాగా ఇద్దరు స్త్రీ పురుషులు కలవటం వల్ల సంతానం మళ్ళీ మనుషులు జన్మిస్తున్నారు అని. కాబట్టి అటువంటి వృద్ధికి కూడా కారణమైనటువంటి వాడు దాన్ని ఆయనే. అలా వృద్ధి చెందటానికి కారకుడు ఆయనే, వృద్ధి చెందించేటటువంటి వాడు ఆయనే, అందరిలోకి పెద్దవాడు ఆయనే. ఎంత పెద్దవాడు అంటే అతివృద్ధ. ఎందుకంటే ఆయనకంటే మొట్టమొదటి ఎవరు లేరు కాబట్టి ఆయనే అతివృద్ధుడు. అలాగే అనేకమైనటువంటి చక్కని గుణములు కలిగినటువంటి వాడు. గుణాధిక, అనేకమైనటువంటి గుణముల చేత అధికుడు. నిత్యాత్మ సహాయాశ్చ దేవాసుర పతిపతి యుక్తశ్చ యుక్తబాహుశ్చ దేవో దివి సుపర్వణ. నిత్య ఆత్మ, ఎల్లకాలములు యందు అందరిలో కూడా ఆత్మరూపంలో అయి ఉండేటటువంటి వాడు, ఆత్మ తానే అయి ఉండేటటువంటి వాడు. అలాగే సహాయ, అందరికీ కూడా సహాయకుడిగా ఉండేటటువంటి వాడు. దేవాసుర పతిపతి, దేవ అసుర పతి, దేవతలకు రాక్షసులకు అందరికీ కూడా ఆయనే అధిపతి. ఇప్పుడు ఎప్పుడైతే విశ్వంలో ఉన్నటువంటి సర్వ ప్రాణులకు ఆయనే అధిపతో అన్నిటికీ కూడా ఆయనే అధిపతి. దేవాసుర పతిపతి యుక్త బాహు, అంటే ఏది యుక్తము అంటే ఏది చేయదగింది, ఏది చేయదగినది, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటటువంటి దాన్ని కూడా తెలియజెప్పేటటువంటి వాడు. అలా చేయదగినటువంటి వాటిని మాత్రమే చేసేటటువంటి వాడు. దేవ దివి సుపర్వణ, అలా చేయటం వల్ల దేవుడైనటువంటి వాడు. మంచి పనులు చేసేటటువంటి వాడు ఎవరైనా సరే దేవుడితో సమానుడే. దేవుడు అనేటటువంటి ఆయన పర్టికులర్గా
ఆయన ఈశ్వరుడు అక్కర్లేదు, విఘ్నేశ్వరుడు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరైతే సద్గుణమును కలిగి ఉంటారో, ఎవరైతే ఇతరులకు హాని చేయరో అటువంటి వాళ్ళందరూ కూడా దేవతలతో సమానమైనటువంటి వాళ్ళే. అటువంటి వాళ్ళని మనం చాలామందిని గురువుల కింద వాళ్ళ కింద మనం పూజిస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా. వాళ్ళు దేవతల అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఇందాక చెప్పాడు కదా, గుణాధిక, గుణములు అధికముగా ఉన్నాయి. ఏ గుణములు అధికంగా ఉన్నాయి? సద్గుణములు అధికంగా ఉన్నాయి వాళ్ళలో, అందువల్ల వాళ్ళు దేవతలు అయ్యారు. కాబట్టి అటువంటి వాళ్ళల్లో వాళ్ళందరికీ కూడా దేవ ఆయన, దివి సుపర్వణ, ఆయన అటువంటి వాళ్ళందరికీ దేవత తానే అయి ఉంటాడు. అలాగే స్వర్గలోకంలో ఉండేటటువంటి దేవత కూడా తానే అయి ఉంటాడు. ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువోద హరిణోహర వపురా వర్తమానేభ్యో వసుశ్రేష్టో మహాపద. భక్తులకి సహనశక్తిని కలిగించేటటువంటి వాడు, సహనశక్తిని ప్రసాదించేటటువంటి వాడు. అందుకే భక్తి మార్గంలో ఉన్నటువంటి వాడికి కొన్ని లక్షణాలు అంటే సలక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే తొందరగా క్రోధము కానీ వాడికి రాదు. అలాగే ఓర్పు అనేటటువంటిది విపరీతంగా వస్తుంది. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వారందరికీ వస్తుంది. భక్తి మార్గంలో ఉండి ఓర్పు లేనటువంటి వాళ్ళు కానీ, సహనము లేనటువంటి వాళ్ళు కానీ చాలా అరుదుగా ఉంటారు. అందుకే దుర్వాస మహర్షిని మునులందరిలో ఆయన పేరు అలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఉట్టినే కోపం వస్తుందని. మరి ఇన్ని వేల మంది, లక్షల మంది ముళ్ళు ఉంటే కనుక మిగిలిన ముళ్ళు పేరు ఎవరు చెప్పరు. అంటే వశిష్ఠ మహర్షి, వ్యాస మహర్షి, అంటే వాళ్ళెవరికి కోపం వచ్చినటువంటి ఇది లేదా అంటే వచ్చి ఉండొచ్చు, వాళ్ళు కూడా శపించి ఉండొచ్చు. కానీ అలాంటి సందర్భాలు ఎక్కడో అరకొరగా ఉంటాయి. కానీ ఎక్కువగా కోపాన్ని తెచ్చుకునేటటువంటి వాడు దుర్వాస మహర్షి అని చెప్పి మనకి అనేకమైనటువంటి పురాణ గాథలు తెలియజేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ మార్గంలో ఉంటారో వారు అటెండ్, ఎందుకంటే ఇంద్రియాలని నిగ్రహించుకుంటేనే ముని. కాబట్టి ఇంద్రియాలు నిగ్రహించుకోవడం అంటే మొట్టమొదటి నిగ్రహించుకోవాల్సింది క్రోధమే. క్రోధమే అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి అటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు, భక్తులకు ప్రసాదించేటటువంటి వాడు. అలాగే ఆయన గొప్ప సహనశీలుడు, అంతే కదా. ఇప్పుడు ఆయన ప్రాణాలు ఇచ్చి చేసినటువంటి వాడు ఎన్నో యథవేషాలు వేస్తాడు, వీర్వేషాలు వేస్తాడు, ఆయన్ని తిడతాడు, దేవుళ్ళు ఉన్నాడంటాడు, లేడంటాడు, రకరకాలు చేస్తుంటాడు. అయినా కూడా ఆయనకి వీటన్నిటితో ఏం సంబంధం లేదు. మనం భోజనం పెట్టిన వాడు ఎవరైనా మనం తిరిగితే మనం భరించగలమా? కానీ ప్రాణం ఇచ్చినటువంటి మనం ఎన్ని తప్పులు చేసినా కూడా మనం భరిస్తూనే ఉంటాడు. ఆయన దాన్ని ఏం పట్టించుకోడు. వీడి కర్మ వీడి, అంతే, మన కర్మ మంది. కాబట్టి ఆయన గొప్ప సహనశీలుడు. అలాగే ధ్రువ, గొప్ప ధ్రువ నక్షత్రం అంటే శాశ్వతమైనటువంటిది. ధ్రువ నక్షత్రం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. ఇది కల్పాంతంలో కూడా యుగాంతంలో కూడా ఇది పతనము కానటువంటిది. కొన్నే ఉన్నాయి. మార్కండేయ మహర్షి గారు, అలాగే ధ్రువ నక్షత్రం ఒకటి. ఎందుకంటే యుగాంతము అంటే కనుక ఉన్నవన్నీ కూడా నశించిపోతాయి. కానీ అలా నశించిపోయినా కూడా వీటికి మాత్రం యుగాంతం లేదు. వీటికి కల్పములు మించి వీటికి ఆయు పరిమాణం అనేటువంటి చెప్పారు. అంటే బ్రహ్మగారికి ఎంత గొప్ప ఆయుర్దాయము ఇవన్నీ కూడా పరిణామం ఉన్నాయో అలాగే వీళ్ళకి కూడా ఈ ధ్రువ నక్షత్రానికి కానీ అలాగే మార్కండేయ మహర్షికి కానీ వీరందరికీ కూడా అంత పరిమాణం ఉంది. వారు ఎప్పటికీ కూడా, అంటే ఇవన్నీ నశించినా కూడా నశించరు, వారు నశిస్తారు, ఎప్పటికో నశిస్తారు తప్పితే ప్రతి యుగానికి నశించడం అనేటువంటిది వాళ్ళకి లేదు. మిగిలినటువంటి అవతారాలకి వాటన్నిటికీ కూడా యుగాంతంలో అవన్నీ కూడా నశించిపోవాల్సిందే, సూర్యచంద్రులతో సహా. అలాగే హరిణః అంటే లేడీ యొక్క రూపము తానే అయి ఉన్నవాడు అన్నాడు. లేడీ యొక్క రూపము తానే అయి ఉన్నవాడు అంటే కనుక మాయా రూపము తానే అయి ఉన్నటువంటి వాడు. ఎందుకంటే మాయా లేడీ వల్లే కదా. మనకి రామాయణంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఆ లేడిదే. అక్కడ భారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర కుక్కది, రామాయణంలో ముఖ్యమైనటువంటి పాత్ర లేడీది. లేడీ లేకపోతే ఒక రకంగా రామాయణం లేదు. ఆ లేడీ వల్లే రామాయణం. కాబట్టి అటువంటి మాయ అంతా కూడా తానే అయి ఉన్నటువంటి వాడు. హరహ, హరుడు అంటేనే హరించేటటువంటి వాడు అని, శివుడు అని. సో సమస్తమును హరించేటటువంటి వాడు. ఆవర్తమానేభ్య వపుహు, పునర్జన్మలెత్తేటటువంటి వారికి శరీరూపము తానే అయి ఉండేటటువంటి వాడు. అంటే అనేకమైనటువంటి జన్మలను మళ్ళీ మనం ఎత్తవలసి వస్తుంది. ముక్షువు మోక్షాన్ని పొందినటువంటి వాడు ఆయన పాదాలని చేరుకుంటాడు. కానీ మనం అనేకమైనటువంటి రూపాల్ని మనం ధరిస్తూ ఉంటాం. ఆ ధరించేటప్పుడు మళ్ళీ ఆ శరీరాన్ని ప్రసాదించేటటువంటిది కూడా ఆయనే. శరీర రూపము తానే అయి ఉన్నటువంటి వాడు అంటే ఆ శరీర రూపాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. ఇవ్వవలసింది మళ్ళీ ఉన్నతమైనటువంటి రూపమా, లేదంటే కనుక అధోగత ఎలా కలిగించాలో జంతు రూపం ఇవ్వాలా, మానవ రూపం ఇవ్వాలా, లేదంటే పక్షి రూపం ఇవ్వాలా, ఏ రూపాన్ని ఇస్తాడో ఆ రూపాన్ని మళ్ళీ ఇచ్చేటటువంటి వాడు. వసుశ్రేష్ఠ మహాపద. వసువులలో అష్టవసువులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ప్రజాపతుల్లాగా వీళ్ళలాగా
బ్రహ్మగారి సృష్టి, అటువంటి వారిలో శ్రేష్ఠుడు. అలాగే మహాపద, అందరికీ కూడా ఏదైతే సన్మార్గం అనేటటువంటిది ఉందో ఆ మహామార్గం ఏదైతే ఉందో ఆ మార్గం తానే అయి ఉన్నటువంటి వాడు. శిరోహారి విమర్శశ్చ సర్వలక్షణ లక్షిత అక్షశ్చ రథయోగీ చ సర్వయోగి మహాబల. శిరోహారి, శిరస్సును హరించినటువంటి వాడు. ఇక్కడ దక్షుని శిరస్సును ఖండించినటువంటి వాడు అని ఉంది. అనేక మంది యొక్క శిరస్సులను ఖండించినటువంటి వాడు, దుష్టుల యొక్క శిరస్సులను ఖండించినటువంటి వాడు. సర్వలక్షణ లక్షిత అంటే మంచి లక్షణముల చేత మాత్రమే గుర్తింపబడినటువంటి వాడు, గుర్తింపబడేటటువంటి వాడు. అంటే మన యొక్క మంచి లక్షణముల చేత, ఆయన యొక్క మంచి లక్షణముల చేత కాదు. మనకి మంచి లక్షణములు ఉంటే మాత్రమే మనం ఆయన్ని గుర్తించగలుగుతాం. లేదంటే కనుక ఆ మంచి లక్షణాలు మనలో లేకపోతే కనుక మనం ఆయన్ని గుర్తించలేము. అక్షః, క్షయము లేనటువంటి వాడు అక్షుడు. అలాగే సృష్టి చక్రములకు ఇరుసువంటి వాడు అన్నాడు. అంటే సృష్టి చక్రాన్ని అంతా కూడా తిప్పేటటువంటి దానికి మూలాధారమైనటువంటి వాడు. అలాగే అందరికంటే ఎప్పుడూ కూడా నాశనము లేనటువంటి వాడు. రథయోగి సర్వయోగి మహాబల, ఆయన సమస్తమును చేకూర్చేటటువంటి వాడు, గొప్ప బలవాన్ని కలిగినటువంటి వాడు, గొప్ప శక్తిని కలిగినటువంటి వాడు. ఈ సంసారం అనేటటువంటి రథచక్రం ఏదైతే ఉందో దాన్నంతా కూడా నిర్వహించేటటువంటి వాడు, దాన్నంతా కూడా కూర్చేటటువంటి వాడు. సమామ్నాయ శీరదేవో మహారథ నిర్జీవో జీవనో మంత్ర శుభాక్షో బహుకర్కశ. సమామ్నాయ అంటే అన్ని ఆమ్నాయములు కూడా సమముగా కలిగినటువంటి వాడు. అంటే వేదాంగములన్నింటినీ కూడా సమమైనటువంటి దృష్టితో చూసినటువంటి వాడు, వేదముతో సమానమైనటువంటి వాడు. అంటే ఆయన మించినటువంటి ధర్మము కానీ ఆయన మించినటువంటి వేదము కానీ ఏదీ లేదు. అసమామ్నాయ, దానికి అతీతుడు. వేదములన్నిటితో సమానమైనటువంటి వాడు, వాటన్నిటికీ కూడా అతీతుడు. అంటే అన్నిటిలో ఉంటూనే దేనితో సంబంధం లేకుండా ఉండటము. మనకి జ్ఞానం కలగటం అంటే కూడా అదే. సంసారంలో ఉండాలి, దేనితో సంబంధం ఉండకూడదు. గృహస్థుగా ఉండాలి, బంధాలతో సంబంధం ఉండకూడదు. ఆహారాన్ని తీసుకోవాలి, ప్రాణాధారణ కోసం మాత్రమే తీసుకోవాలి. అంటే శాస్త్రం చెప్పినటువంటి మాటలు. ఇది క్లిష్టమైనటువంటిది, అతి కష్టమైనటువంటిది. కానీ ఇది ఆచరించినటువంటి వాడే ఆ మార్గంలో వెళ్తాడు, ఉన్నత మార్గంలో వెళ్తాడు. ఉన్నత మార్గంలో వెళ్ళాలి అంటే ఇవన్నీ జరగాలి. అది ఆహారాన్ని తీసుకోవద్దు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు, తీసుకోవాలి. కానీ ఏది కావాలో అది తీసుకోవాలి. మళ్ళీ దీని మీద ఇష్టము, దాని మీద ఇష్టం లేకపోవడం, ఇదంటే ఇది కావాలి, అది అక్కర్లేదు, ఇది రుచిగా ఉంటుంది, అది రుచిగా ఉంటుంది, ఇలాంటివి ఉండకూడదు. ప్రాణాన్ని నిలుపుకోవటం కోసమే ఆహారము. పుట్టావు కాబట్టి గృహస్థుగా ఉండాలి, కాబట్టి గృహస్థుగా జీవించడము. మళ్ళీ దీనికోసం బంధాలు అనుబంధాలు పెట్టుకొని నాకు మనవాడు కావాలి, ఆ మనవాడికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, లేదంటే కొడుకు కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఏదేదో రకాల కోరికలు పెట్టుకుంటే వాడు మాఘమాసం కథలో చెప్పుకున్నట్టు పిశాచంలాగా ఏ చెట్టు మీద ఎక్కడో పడి ఉండటమే, ఎప్పటికీ వెళ్ళలేడు. కాబట్టి కావాలంటే ఇవన్నీ వదిలేసేయాలి. అందుకే దాంతో సమానమైనటువంటి వాడు, దీనితో సంబంధం లేనటువంటి వాడు. శీరదేవ, ఈ భూమినంతటిని కూడా సారవంతం చేయటటువంటి వాడు, పంటలకు అనువుగా చేసేటటువంటి వాడు. అంటే కనుక దాన్నంతా కూడా సారవంతంగా చేసేటటువంటిది ఆ భగవంతుడే. అది చంద్రుని రూపంలో చేయొచ్చు, లేదంటే మరొక రూపంలో చేయొచ్చు, వర్షం రూపంలో చేయొచ్చు, లేదంటే మనం వేసుకునే ఎరువుల రూపంలో చేయొచ్చు. ఎలా చేసినా కూడా అంతా కూడా ఆయన చేసేటటువంటిదే. అందుకే ఇవి ఏమన్నా అంటే మనం కనుక్కున్నటువంటి ఎరువులు కావచ్చు, ఇంకో పెస్టిసైడ్ కావచ్చు, ఇంకో ఇది కావచ్చు, ఇవన్నీ ఏంటి? ప్రత్యామ్నాయాలే. అసలైనటువంటి వాన లేకపోయినప్పుడు ఏదీ లేదు, అసలైనటువంటి సూర్యుడు లేనప్పుడు ఏదీ లేదు. అది లేకుండా ఎవడైనా పండించగలుగుతున్నాడా? లేదు. ప్రత్యామ్నాయంగా చేయగలుగుతాం. అందుకే చాలాసార్లు అనుకుంటాం ఇది హైబ్రిడ్, అది ఒరిజినల్ ఆర్గానిక్. మరి హైబ్రిడ్లో ఆ రుచి ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే దానిలో సారం లేదు. కాబట్టి దాన్ని సారంగా చేసేటటువంటి వాడు మహారథ, రధికులలో గొప్పవాడు. ఎందుకంటే దీని గురించి మహాభారతంలో, రామాయణంలో అన్నింటిలో చెప్తారంటే రధికులు అంటే వాళ్ళల్లో మళ్ళీ ఎక్కువ మందితో, అది అంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, ఒకేసారి ఎక్కువ మందితో యుద్ధం చేయగలిగినటువంటి వాడు మహారథుడు, అతిరథుడు, ఇలా వాళ్ళకి. నిర్జీవ జీవన అంటే
నిర్జయమైనటువంటి ఆ వస్తువుల యొక్క ఆకారము తానే అయి ఉంటాడు, ఉత్తమమైనటువంటి జీవనము కలిగినటువంటి వాడు తానే అయి ఉంటాడు. అంటే చరాచరములన్నీ కూడా ఆయనే అయి ఉంటాడు. చరము అచరము, కదిలేది కదలనిది అంతా కూడా ఆయనే అయి ఉంటాడు. కొండ ఆయనే, బండ ఆయనే, మనిషి ఆయనే, జంతువు ఆయనే, అన్నీ ఆయనే. అంటే అన్నిట్లో ఉండేటటువంటి ఆత్మ ఆయనే ఉంటాడు. కాబట్టి అన్నీ పరమేశ్వర స్వరూపమే. సృష్టిలో ఉన్నటువంటిది ఏదైనా కూడా పరమేశ్వర స్వరూపమే. నిన్నటి దానిలో చెప్పుకున్నాం, ఆయన ఎవరినైనా పిలిచినప్పుడు కేశవ అని పిలుస్తాడు, ఎవరినైనా ఆహ్వానిస్తే విష్ణువు అని ఆహ్వానిస్తాడు, ఏదైనా తీసుకోమంటే కృష్ణ అని తీసుకుంటాడు. అంటే సర్వం ఆయనే అనేటటువంటి భావన. అంటే ఆ భావనే ఎంత గొప్ప భావన, అది ఒక్క నిమిషం కలిగి పోవట్లే, ఆయనకి జీవితాంతం అదే భావనలో ఉండిపోయాడు. అది గొప్పతనం. కాబట్టి అటువంటి దానిలో ఉండటమే, అన్నిట్లో ఉండేటటువంటి వాడు. చరము అచరము ఆయనే. అలాగే మంత్ర శుభాక్ష, చక్కని దృష్టి కలిగినటువంటి వాడు. అలాగే మంత్రస్వరూపుడు ఆయనే. ఆ మంత్రస్వరూపంలో ఉండి చక్కని దృష్టి కలిగినటువంటి వాడు ఆయనే. అలాగే తనను చేరటానికి బహు కర్కశమైనటువంటి వాడు ఆయనే. ఎందుకంటే ఆయన యొక్క మార్గం ఏదైతే ఉందో, ఆయన్ని చేరాలనుకునేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం కొంచెం కఠినతరం. ఆ కఠినత్వాన్ని మనం గనక దాన్ని మనం సాధన వల్ల సాధించగలిగితే కనుక అది సులభతరం అవుతుంది. కానీ లేదంటే కనుక ఆయన మార్గం అనేటటువంటిది కొంచెం కఠినమైనటువంటిదే. కాబట్టి అటువంటి మార్గంలో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం కఠినమైనటువంటి వాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములన్నీ పోగొట్టుకోవాలి. అటువంటి పోగొట్టుకున్నటువంటి వాడికే ఆయన సాధ్యుడు. కాబట్టి ఇవన్నీ పోగొట్టుకోవడం మనకు కష్టం. కాబట్టి అటువంటి వారికి మాత్రం కర్కశుడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.